హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆన్ మై యూట్యూబ్. దాట్ ఈస్ గోయింగ్ టు బి మై మేకప్ ట్యుటోరియల్. సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు గైస్, మేకప్ వీడియోస్ చేయండి, మీరు ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు అదంతా కూడా. సో నవ్ ఐఎమ్ గోనా షేర్ యూ మై కంప్లీట్ ట్యుటోరియల్. ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా క్లియర్గా చూపించబోతున్నాను. సో విల్ సీ ఇన్ ద వీడియో. నేను ప్రొడక్ట్స్ లింక్స్ అవి కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో ఇస్తా గైస్. నన్ను తిడుతున్నారు చాలామంది, డిస్క్రిప్షన్లో ఇస్తా అంటారు కానీ ఇవ్వరు, మీరు ప్రతిసారి ఇట్లే చేస్తున్నారని. డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ గైస్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి. దట్ టు నేను ఆన్లైన్లో పర్చేస్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇవ్వటానికైతే ట్రై చేస్తా. నా మేకప్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు లుక్ ఎట్ మై ఫేస్ గైస్. నథింగ్ ఈజ్ దయర్ ఆన్ మై ఫేస్. నా స్పాట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉండుంటాయి. అంటే ఎక్కువ యాక్నీ స్పాట్స్ అవి లేవు గైస్. కొన్ని రోజుల నుంచి నా స్కిన్ కొంచెం బాగానే ఉంది. అసలు యాక్చువల్లీ ఈ స్పాట్స్ కూడా లేకుండే, ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో వచ్చాయి. యూనో గర్ల్స్కి హార్మోనల్ చేంజెస్ వల్ల ఎప్పుడు స్కిన్ ఎట్లుంటుందో చెప్పలేం. అది కాక నేను లాక్టేటింగ్ మామ్ కాబట్టి బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి, మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా. సో మార్నింగ్ అయితే నేను స్కిన్ కేర్ చేసుకున్నాను. లైక్ అరౌండ్ 11 ఆ టైంకి స్కిన్ కేర్ చేసుకున్నా గైస్. ఇప్పుడు 3:30 అయింది. సో నేను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్కిన్ కేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇదే స్కిన్ మీద అయితే మేకప్ చేస్తా. సో ఐ డోంట్ వాంట్ టు వాష్ మై ఫేస్ టూ మెనీ టైమ్స్. ఎక్కువ సార్లు వాష్ చేసినా కూడా డ్రై అవుట్ అయిపోతుంది న్యాచురల్ స్కిన్ లేకుండా. సో ఇప్పుడైతే ఉన్న స్కిన్ మీదే నాకు తెలిసి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ ఆయిలీనెస్ ఆల్సో. మీకేం కనిపించట్లేదు కదా. సో ఈ స్కిన్ మీదే నేనైతే నా మేకప్ రొటీన్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు నేను ఫేస్ వాష్ ఏం చేయట్లేదని చెప్పా కదా. సో ఐఎమ్ యూజింగ్ దిస్ గ్రీన్ టీ ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్. సో ఈ పేపర్ పెట్టి ఐఎమ్ జస్ట్ డాబ్ చేస్తాను అనమాట. అది ఏం చేస్తుంది అంటే, ఈ పేపర్ ఎక్కడన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇట్లుంటుంది గైస్. నేను ఇది అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది మీకు. సో ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ట్రై చేయండి. మేకప్ మీద కూడా ఆయిలీనెస్ కనిపిస్తే జస్ట్ ఈ పేపర్ ఒక షీట్ తీసుకొని మీకు ఎక్కడైతే ఆయిలీనెస్ కనిపించిందో ఇట్లా డ్యాబ్ చేయండి గైస్, అంతే. వైప్ అవుట్ చేయొద్దు, జస్ట్ డ్యాబ్ చేయండి. మీకు ఆయిల్ ఉంటే ఇది ఆయిల్ అబ్జర్వ్ చేసుకుందంటే పేపర్ మొత్తం ఆయిలీగా మారిపోతుంది. సో ఇప్పుడు నాకేం ఆయిలీనెస్ లేదు బేసిక్గా స్కిన్ మీద, అందుకే నాకేం తెలియట్లేదు గైస్. నాకు ఎక్కడ చూడండి, లేకపోతే అసలు ఫుల్ పేపర్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని. లుక్ ఎట్ దిస్. సో ఎక్కువ ఆయిల్ లేదు కానీ తెలుస్తుంది చూడండి గైస్, లిటిల్ ఆయిల్ ఇస్ దేర్. అసలు ఫుల్ ఆయిల్ ఉంది అంటే మాత్రం అసలు ఏం తెలిసేలేదు, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మెయిన్లీ మేకప్ చేసుకునేటప్పుడు ఫేస్ మీద హెయిర్ పడకూడదు గైస్, అందుకే మొత్తం హెయిర్ టై చేసేసాను. హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ హెయిర్ టై చేసుకుంటే నాకు ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి టై చేసేసాను. నేను స్కిన్ కేర్ ఏమేమి యూజ్ చేస్తాను అనుకుంటున్నారో, ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ గైస్. నేను ఎక్కువ యూజ్ చేయలేదు, దట్ టు డెర్మటాలజిస్ట్ రికమెండెడే. మీరు మీ యూజువల్ స్కిన్ కేరే వాడండి. మీకు నా స్కిన్ కేర్ రొటీన్ కావాలి అంటే డెఫినెట్లీ ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. నా స్కిన్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, అదంతా కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నా స్కిన్ కేర్ తర్వాత జస్ట్ ఆ పేపర్ పెట్టి డాబ్ చేశాను ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి. సో నా మేకప్ బేస్ స్టార్ట్ చేసేది అయితే ప్రైమర్ గైస్. ప్రైమర్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన ఫేస్కి. అంటే మనం బేస్ క్రియేట్ చేసేటప్పుడు ఈవెన్ అవుట్ అవ్వాలి బేస్, మన ఫౌండేషన్ అంతా కూడా ఈవెన్ అప్లై చేయాలి అంటే ప్రైమర్ గైస్. అండ్ నేను ఇంకొక పాయింట్ చెప్తున్నా, నేనేమి మేకప్లో ఎక్స్పర్ట్ కాదు, నాకు వచ్చిందే కొంచెం మేకప్, అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే నేను చేసే మేకప్ ఎట్లుంటుంది అంటే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఎనీ అవుట్ఫిట్, ఎనీ అకేషన్ అంతా సేమ్ మేకప్ గైస్. అన్ని మార్చడం కూడా నాకు తెలియదు అనమాట. సో ఫ్యూ ట్రిక్స్ అండ్ టిప్స్ తెలుసు. నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ని చూసి నేర్చుకున్నా అనమాట. సో అదే మీతో షేర్ చేసుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. రెవ్లాన్ కలర్ స్టే గ్రిప్, సో మ్యాట్ ప్రైమర్ అనమాట. సో ఇది కనుక నాకు లింక్ దొరికితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇఫ్ నాట్ మీరు ఆఫ్లైన్ పర్చేస్ చేయాలి అంటే దిస్ ఇస్ రెవ్లాన్ ప్రైమర్ గైస్. బేసిక్గా ఆయిలీ స్కిన్ కూడా కాదండి నాది, కాంబినేషన్ స్కిన్. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మ్యాట్ ప్రైమర్స్ అయితే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఇంకా ఎక్కువ ఆయిలీ అవ్వకుండా ఉంటుంది స్కిన్. నెక్స్ట్ వచ్చేసి దిస్ కే బ్యూటీ ప్రైమర్ డ్రాప్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ప్రైమర్ యూజ్ చేయకుండా ఇదే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. నేను ఇంకా ఈవెన్ బేస్ ఉంటుంది అని చెప్పి రెండు యూజ్ చేస్తా. సో మీకు కావాలంటే ఒక్కటి స్కిప్ చేయండి. ఇదైతే కే బ్యూటీ నుంచి. నాకు వచ్చేసి ఇల్యూమినేటింగ్ ప్రైమర్ డ్రాప్స్ గైస్, ఇట్లా డ్రాపర్ లాగా ఇచ్చాడు. సో ఇదైతే నాకు
ఫేవరెట్ అంటే ఫేవరెట్. దీని మీద మనం ఫౌండేషన్ అప్లై చేసామంటే ఈవెన్ బేస్ అండ్ కొంచెం గ్లోయి డ్యూయి ఫినిష్ వస్తుంది అనమాట మేకప్. సో నాకు మ్యాట్ ఫినిష్ మేకప్ నచ్చదు. సో ఐ ఆల్వేస్ వాంట్ మై బేస్ టు బి డ్యూయి అనమాట. అందుకు ఈ ప్రైమర్ డ్రాప్స్ అయితే యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఈ స్పాట్స్ అవి కవర్ చేయడానికి అండ్ అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి చాలామంది కలర్ కరెక్టర్స్ అవన్నీ వాడతారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే కలర్ కరెక్టర్ వాడను, ఎందుకంటే ఎక్కువ థిక్ లేయర్ ఆఫ్ ఫౌండేషన్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. సో ఐ జస్ట్ గో విత్ ద కన్సీలర్ ఓన్లీ. కన్సీలరే ప్రాపర్ షేడ్ మ్యాచ్ తీసుకున్నామంటే అన్ని స్పాట్స్ కవర్ అయిపోతాయి. నాకు ఇంతకన్నా ఎక్కువ స్పాట్స్ ఉన్నప్పుడే నేను కన్సీలర్తోనే కవర్ చేసా. కన్సీలర్ అయితే నేను ఇట్లా హ్యాండ్ మీద తీసుకుంటా గైస్. హ్యాండ్ మీద తీసుకొని జస్ట్ రబ్ ఇట్, కొంచెం రబ్ చేస్తే పెనెట్రేట్ అయ్యి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అని చెప్పి నేను ఎక్కడో విన్నాను గైస్. సో మేకప్ టిప్స్ అవి చెప్తా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, సో అక్కడ విని నేర్చుకున్నదే చాలా వరకు మేకప్. నాకు బేసిక్గా పెళ్ళికి ముందు దాకా మేకప్ వేసుకోవడం రాదు. అసలు నా దగ్గర ఒక కాంపాక్ట్ పౌడర్ తప్ప మేకప్ ప్రొడక్ట్స్ ఏవి ఉండేవి కాదు. లిప్స్టిక్, ఐలైనర్ ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేస్తుండే. కాకపోతే మేకప్ అది వేసుకుంటే నా ఫేస్ మీద ఏదో థిక్ లేయర్ ఉంది అన్న ఫీల్ వచ్చేదన్నమాట. సో నేను ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు మేకప్. ఇప్పుడైతే ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా కన్సీలర్ జస్ట్ నేను బ్రష్తో కూడా కాదు, హ్యాండ్తోనే ఫింగర్తో అప్లై చేస్తున్నా. జస్ట్ ఐఎమ్ డాబింగ్ ఇట్ ఆన్ మై స్పాట్స్. అండ్ ఎక్కడన్నా ఫేస్ మీద బ్లాక్నెస్ అనిపిస్తే ఈ ఏరియాస్లో మౌత్ దగ్గర కానీ నోస్ దగ్గర అక్కడ కూడా కన్సీలర్, సేమ్ కన్సీలర్ అంటే డిఫరెంట్ షేడ్స్ అవి కూడా యూజ్ చేయను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను కన్సీలర్స్ అయినా ఫౌండేషన్స్ అయినా ఆన్లైన్లో అస్సలు పర్చేస్ చేయను. బికాజ్ మనకి షేడ్ మ్యాచ్ అనేది అర్థం అవ్వదు. స్టోర్కి వెళ్ళే తీసుకుంటాను. అండ్ సేమ్ కన్సీలర్ గోస్ అండర్ మై ఐస్ ఆల్సో. నాకు ఈ మధ్య రన్ పుట్టాక ప్రాపర్గా స్లీప్ అది అడ్జస్ట్ అవ్వక చాలా బ్లాక్ సర్కిల్స్ వచ్చేసాయి ఐస్ కింద. జస్ట్ నేను డ్యాబ్ చేసి అట్లా అప్లై చేసి వదిలేస్తున్నా గైస్, నేను బ్లెండ్ చేయట్లేదు. బ్లెండింగ్ వచ్చేసి కొంచెం సేపు అట్లా వదిలేసిన తర్వాత కన్సీలర్ వీ హ్యావ్ టు బ్లెండ్. అది వెంటనే బ్లెండ్ చేస్తే వైప్ అవుట్ అయిపోతుంది కన్సీలర్. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి డెఫినెట్గా. దిస్ యాక్చువల్లీ వర్క్స్. సో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూసి నేర్చుకున్నా ఇది. బ్రషెస్ అయితే దిస్ ఈస్ ఫ్రమ్ బిఎస్ మాల్. ఇది నేను నా పెళ్ళికి ముందు గైస్ లిటరలీ 4 years అయింది, యూఎస్ నుంచి తెప్పించుకున్నా. ఐఎమ్ స్టిల్ యూజింగ్ దిస్. ఈ బ్రషెస్ మొత్తం సెట్ ఆఫ్ 18 బ్రషెస్ అనుకుంటా. దీంట్లో 1 or 2 బ్రషెస్ నేను ఎక్స్ట్రా పర్చేస్ చేసినవి, కానీ నాకు చాలా యూజ్ అవుతుంది గైస్. అంటే నేనేం రెగ్యులర్ మేకప్ పర్సన్ కాదు, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా కాబట్టి దిస్ యాక్చువల్లీ వర్క్స్. ఎవరైనా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు లేకపోతే యూఎస్లో ఉండే వాళ్ళైతే ఇది డెఫినెట్లీ పర్చేస్ చేయండి. యూఎస్లో కూడా అమెజాన్లోనే నేను పర్చేస్ చేసింది. సో కన్సీలర్ అప్లై చేసిన ఫ్యూ మినిట్స్ తర్వాత ఐమ్ గోనా బ్లెండ్ ఇట్. సో డాబ్ 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 ఎప్పుడు రబ్ చేయకూడదు గైస్, వాట్ ఎవర్ యువర్ మేకప్ ప్రోడక్ట్ ఇస్. సో ఇలా డాబ్ చేసుకుంటూ వెళ్తేనే ప్రోడక్ట్ అనేది వైప్ అవుట్ అవ్వకుండా అక్కడే మన స్కిన్లోకి వెళ్తుంది. మీకేమి ఇప్పుడు డిఫరెన్స్ తెలియకపోవచ్చు, ఓవరాల్గా మేకప్ అంతా అయ్యాక యూ విల్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. లుక్ ఎట్ దిస్. నాకు ఇంకా అండర్ ఐస్ అయితే కవర్ అవ్వలేదు, ఇంకా బ్లాక్నెస్ ఉంది బికాజ్ చాలా డార్క్ ఉన్నాయి నాకు బ్లాక్ సర్కిల్స్. సో ఫౌండేషన్ అండ్ కన్సీలర్ కలిపి ఆఫ్టర్ అప్లయింగ్ ద ఫౌండేషన్ ఇఫ్ ఐ బ్లెండ్ ఇట్ దట్ విల్ వానిష్. అది చేసి చూపిస్తా. నేను కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ అయితే ఇట్లుంది గైస్. కొంచెం బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయిపోయాయి. సో ఫౌండేషన్ అది ఐ హ్యావ్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. కాకపోతే ఇప్పుడు నేను ప్రతిదీ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిద్దాం అనుకొని ఈ ప్రోడక్టే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ టైం చూపించినప్పుడు నా మేకప్ ప్రొడక్ట్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా. ఇది వచ్చేసి మెబెలిన్ది లూమీ మ్యాట్ ఫౌండేషన్. సో దిస్ ఈజ్ మ్యాట్ ఫౌండేషన్. నాకు యూజువల్లీ మ్యాట్ ఫౌండేషన్స్ అయితే అసలు అంత నచ్చవు, బట్ ఇది నేను ఈ ప్రైమర్ డ్రాప్స్ ఇది యూజ్ చేశా కదా స్టార్టింగ్లో కే బ్యూటీది, అది యూజ్ చేశా కాబట్టి దిస్ డజంట్ వర్క్ లైక్ అ మ్యాట్ వన్. కొంచెం డ్యూ ఫినిషే వస్తుంది. ఫౌండేషన్స్ ఏదైనా యూజ్ చేసే ముందు ఇట్స్ బెటర్ కొంచెం షేక్ చేస్తే.
సో షేక్ చేసి ఐ జస్ట్ గివ్ ఫ్యూ పంప్స్, ఇట్లా పంప్ లాగా వచ్చింది గైస్. సో నేను ప్రతిదీ ఐ డోంట్ నో, అందరికీ కొంచెం ప్లేట్ లాగా అట్లా యూజ్ చేస్తారేమో మేకప్కి, బట్ నేనైతే ఐ యూజ్ మై హ్యాండ్ ఓన్లీ. సో మీకు ఇంకా ఇది మ్యాట్ వస్తుంది, కొంచెం డూయి ఫినిష్ చేయాలి అనుకుంటే, సో వాట్ ఐ విల్ డూ ఇస్, సో ఇదే ఫౌండేషన్ మీద కొంచెం ఈ ఇల్యూమినేటింగ్ డ్రాప్స్ ఏదైతే ఉంటాయో అది మిక్స్ చేస్తా. సో మ్యాట్ రాకుండా కొంచెం డూయి ఫినిష్ అయితే వస్తుంది. దట్ యాక్చువల్లీ వర్క్స్ గైస్. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ నాకైతే ఈ ఫినిష్ చాలా నచ్చుతుంది. ఎంత మనం స్కిన్ మీద డైరెక్ట్గా వేసి బ్లెండ్ చేసినా కూడా ఫౌండేషన్లో వేసి మనం అప్లై చేసుకుంటే లుక్ బాగుంటుంది. జస్ట్ ప్రైమర్ డ్రాప్సే కాబట్టి బ్లెండింగ్కి కూడా అండ్ ఈవెన్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది. సో ఐఎమ్ గోన బ్లెండ్ ఇట్ విత్ బ్రష్ ఓన్లీ. ఫస్ట్ బ్రష్తోనే మొత్తం బ్లెండ్ చేసేసి దెన్ ఐ విల్ యూజ్ దిస్ స్పాంజ్ అనమాట. డాబ్ డాబ్ డాబ్. అండ్ హెయిర్ గ్రోత్ ఎటైతే ఉంటుందో అటే బ్లెండ్ చేయాలి గైస్, లేకపోతే చాలా అన్ఈవెన్గా కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేనైతే నా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయలేదు. ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మేకప్ బేస్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ నేను రిమూవ్ చేయకుండానే మేకప్ చేసుకుంటున్నా, బట్ దట్స్ ఓకే, మీకు చూపించడానికే కాబట్టి. ఎవరికైనా ఫ్లాలెస్ లుక్ కావాలి అంటే డెఫినెట్లీ ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసి మేకప్ చేసుకోండి, బాగా వస్తుంది. ఫేస్ మీద ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తానో నెక్ మీద కూడా సేమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే ఈవెన్గా కనిపిస్తుంది. నేనైతే ఫౌండేషన్ షేడ్ అది ఎగ్జాక్ట్ షేడ్ గైస్, నాకు లైటర్ వద్దు డార్కర్ వద్దు, నేనేం ఫెయిర్గా కనిపించనక్కర్లేదు, బికాజ్ ఆల్రెడీ నా స్కిన్ టోన్ కొంచెం ఫెయిరే ఉంటుంది. సో ఇంకా నాకు ఎక్స్ట్రా ఫెయిర్నెస్ వద్దు అని చెప్పి ఎగ్జాక్ట్ షేడ్. అండ్ నాకు ఫౌండేషన్ ఎక్కువ లైక్ థిక్ లేయర్స్ ప్యాచ్గా ఉంటే నచ్చదు, చాలా ఈవెన్గా ఉంటేనే ప్రిఫర్ చేస్తా. అండ్ చాలా లైట్ ఉండాలన్నమాట, హెవీ బేస్ అది కూడా నాకు ఇష్టం ఉండదు. ఫేస్ మీద ఏదో ఒక లేయర్ పెట్టుకొని వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వద్దు బేసిక్గా. ఓకే దిస్ గైస్, ఫేస్ని అయితే బ్లెండ్ చేసేసాను. ఇంకా ఐ స్టిల్ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ విత్ బ్లెండర్ అయితే నా దగ్గర ఏదో పాతది ఉంటే దొరికింది, నేను కొత్తవన్నీ ఎక్కడో పెట్టి మిస్ చేశానమాట. సో నేను డైరెక్ట్గా చేయట్లేదు గైస్, ఒక సెట్టింగ్ స్ప్రే తీసుకున్నాను. సెట్టింగ్ స్ప్రేతోనే మొత్తం డ్యామ్ చేసి ఒకేసారి డ్యాబ్ చేయడానికి చూస్తా, బికాజ్ కొంచెం సెట్ కూడా అవుతుంది మీన్వెల్ ఫౌండేషన్ అని చెప్పి. మేకప్ కంప్లీట్గా అయిపోయేదాకా దెయ్యాల్లాగే కనిపిస్తారు, దట్ ఐ నో. మొత్తం అయిపోయిన తర్వాతే దాని ఫైనల్ లుక్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కాంటోరింగ్ కానివ్వండి, బ్లష్, ఐ షాడో ఇవన్నీ అప్లై చేస్తేనే ఓవరాల్ మేకప్. ఉట్టి ఫౌండేషన్ అప్లై చేస్తే ఏమి భూతాలు ఉన్నట్టుంటారు మొత్తం కలర్ పూసుకొని. యాక్చువల్లీ ఐస్ కింద ఇంకా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో అవి కవర్ చేయడానికి వాట్ ఐ విల్ డూ ఇస్, సో కొంచెం ఫౌండేషన్ తీసుకుంటా 2 drops అండ్ అలాంగ్ విత్ కన్సీలర్. ఐ కలర్కి, అండర్ ఐ కలర్కి అండ్ ఫేస్ కలర్కి కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పి సో 2 మిక్స్ చేస్తున్నా. సో అప్లై చేసిన తర్వాత ఐమ్ జస్ట్ బ్లెండింగ్ ఇట్. అండర్ ఐకి కన్సీలర్ ఇవన్నీ అప్లై చేశాను, అదంతా మళ్ళీ వైప్ అవుట్ అవ్వకుండా లాక్ చేయడానికి లాక్మీది ఫేస్ పౌడర్ అనమాట, లూజ్ పౌడర్. సో ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. ఈ చిన్ని బ్లెండింగ్ స్పాంజ్ ఉంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ డాబ్. నాకు ఈ మేకప్ వీడియోలు చేయాలన్నా
ఈ క్యామ్ ముందు ఐ డోంట్ నో మరి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇట్లా ఫౌండేషన్ ఇది అప్లై చేసుకున్న తర్వాత దెయ్యంలాగే కనిపిస్తారు. నేనే ఇట్లా కనిపిస్తానా లేకపోతే అందరు కనిపిస్తారో తెలీదు, బట్ స్టిల్ నేనైతే మీకోసమే ఈ వీడియో చేస్తున్నా గైస్. అందరు అడుగుతున్నారు, ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు వెయిట్ అని చెప్పి. సో ఎక్సెస్ ఆఫ్ పౌడర్ని ఈ పఫీ బ్రష్ ఉంటుంది కదా, పౌడర్ బ్రష్, ఆ బ్రష్ పెట్టి ఐ జస్ట్ వైప్డ్ ఇట్ ఆఫ్. సో కన్సీలర్ తర్వాత దిస్ ఈజ్ మై లుక్. అండ్ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బీ బ్లష్. సో బ్లష్కి కూడా నా దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనం బేస్ మేకప్ ఏదైతే ఉందో కన్సీలర్, ప్రైమర్, ఫౌండేషన్ ఇంతవరకు ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మేకప్ మనం ఏ లుక్ క్రియేట్ చేయాలన్నా ఇదైతే సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి స్టోరీ చేంజ్ అవుతుంది. మనం యూజ్ చేసే బ్లష్, ఐ షాడో, ఐ మేకప్, లిప్ కలర్ని బట్టి మనం ట్రెడిషనల్ వైబ్ వెళ్తున్నామా వెస్ట్రన్ వైబ్ వెళ్తున్నామా అని తెలుస్తుంది. ఎందుకంటే బికాజ్ వాట్ ఐ డూ ఇస్ దట్ బేస్ మేకప్ అయితే సేమ్ ఉంచుతా. అండ్ నాకు బేస్ ప్రాపర్గా సెట్ అయింది అంటే ఐఎమ్ డన్ గైస్. నేను ఇంకే లుక్ అయినా క్రియేట్ చేయగలుగుతా అన్న హోప్ ఉంటుంది నాకు. ఇప్పుడైతే ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ ట్రెడిషనల్ లుక్, ఎందుకంటే శారీ అయితే కట్టుకోబోతున్నాను ఆఫ్టర్ దిస్. యూజింగ్ దిస్ హుదా బ్యూటీ లిక్విడ్ బ్లష్. అండ్ బ్లష్ యూజ్ చేసే వేస్ 2 ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఇప్పుడు రెడీ అయ్యి నేను వేరే షూట్ ఉందన్నమాట, దానికి వెళ్ళాలి. అందుకే ఈ వీడియో కూడా చేసిన. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు లైవ్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. బ్లష్ ఇట్లా ఐబ్రో నుంచి 1 2 3 ఇట్లా 3 డాట్స్ పెడితే లిఫ్టింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ లేకపోతే ఇక్కడ నుంచి చీక్ నుంచి 1 2 3 ఇట్లా పెట్టి ఇట్లా బ్లెండ్ చేస్తే పఫీ ఫీలింగ్, అంటే కొంచెం చబ్బీ ఫీలింగ్ అట్లా వస్తుంది. ఇప్పుడైతే నేను కొంచెం అప్లిఫ్టెడ్ అలాగే చేద్దాం అనుకుంటున్నా. సో హియర్ ఇట్ ఈస్ గైస్. ఐబ్రో ఉంది కదా, ఐబ్రో నుంచి ఎగ్జాక్ట్గా ఈ చీక్ బోన్ మీద సి షేప్లో తీసుకొస్తా. లుక్ ఎట్ దిస్ 4 డాట్స్. అంటే మీకు ఎంత థిక్ కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. చూసారా? సేమ్ టైం ఐఎమ్ గోనా అప్లై దిస్ కాంటోర్ ఆల్సో. ఎక్కడైతే మనకి చీక్ బోన్ స్మైల్ చేసినప్పుడు ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా, ఆ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా అప్లై చేసా. ఎక్కువ కూడా అప్లై చేయట్లేదు గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు డబుల్ చిన్ ఉంది, యాజ్ ఇఫ్ యూ సీ. సో డబుల్ చిన్ని కవర్ చేయడానికి, జా లైన్ ప్రాపర్గా రావడానికి ఐఎమ్ అప్లయింగ్ ఇట్ డౌన్ ఆల్సో. జస్ట్ మీకు డబల్ చిన్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ అప్లై చేస్తే దట్ కట్స్ మై డబల్ చిన్ అనమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే, ఇంకా దారుణంగా యూజ్ చేసి ప్రొఫెషనల్స్ అయితే నామరూపాలే మార్చేస్తారు ఫేస్వి. బట్ నేనేమంత ప్రొఫెషనల్ కాదు. సో బ్లెండ్ చేసేది ఇన్వర్డ్ బ్లెండ్ చేయాలి ఎప్పుడైనా జా లైన్కి. నేను యూజ్ చేసిన ఇది బ్రాన్జర్ చెప్పలేదు కదా, సో దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ లాక్మీ గైస్. ఇట్లా స్టిక్ లాగా ఉంది, జస్ట్ లిప్స్టిక్ ఎట్లా వస్తుందో అట్లా స్టిక్ అనమాట. మళ్ళీ చూపించలేదంటారని చెప్పి స్పెషల్గా చూపిస్తున్నా. ఇట్లా ఇన్వర్ట్ బ్లెండ్ చేస్తే లుక్ ఎట్ దిస్. నా జా లైన్ అయితే కట్ అయింది. ఎక్కువ బ్లెండ్ చేయకూడదు, డార్క్ కనిపిస్తున్నా ఓకే గైస్, అది షాడో లాగా కనిపిస్తుంది బేసిక్గా. కనిపిస్తుంది అని చెప్పి ఎక్కువ బ్లెండ్ చేయడానికి వెళ్ళామంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వైప్ అవుట్ అయిపోతుంది. ఈ బ్లష్ ఏదైతే అప్లై చేసామో అది డౌన్వర్డ్ బ్లెండ్ చేసి ఈ కాంటోర్లోకి వెళ్ళాలన్నమాట. ప్రతి స్టెప్ దగ్గర బ్లెండింగ్ ఈజ్ ద మెయిన్ కీ. ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, బ్లష్ కానీ, వాట్ ఎవర్ వి అప్లై బ్లెండ్ చేస్తేనే మనకి ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. సో బ్లష్ అయితే బ్లెండ్ చేసేటప్పుడు సో లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా బ్రష్ మీద, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ నోస్ టిప్ మీద, చిన్ మీద డౌన్వర్డ్ అండ్ లిటిల్ ఆన్ ఫోర్ హెడ్. యాక్చువల్లీ ఫోర్ హెడ్ మీద కాంటోరింగ్ కూడా చేయొచ్చు, బట్ నాకైతే లేదు గైస్. దట్స్ ఓకే. నా ఫోర్ హెడ్ కొంచెం థిన్గానే ఉంటుంది, ఇట్లా బ్రాడ్ ఉండదు. సో ఇట్ లుక్స్ లైక్ దిస్ ఆఫ్టర్ బ్లెండింగ్. ఐఎమ్ గోనా డూ మై ఐ షాడో. సో ఐ షాడో ప్యాలెట్స్ అయితే 2 ప్యాలెట్స్ ఉన్నాయి. దీస్ బోత్ ప్యాలెట్స్ ఐ బాట్ ఇన్ యూఎస్ ఓన్లీ. సో ఇది వచ్చేసి బ్యూటీ ఐ షాడో, ఐ డోంట్ నో, ఐగో డీకో సంథింగ్.
ఏదో బ్రాండ్ గైస్, మీకు ఇది ఎక్కడన్నా దొరికితే చూడండి. సో ఈ ప్యాలెట్లో వాట్ కలర్ ఐఎమ్ గోనా యూస్ డిపెండ్స్ ఆన్ ద శారీ ఐఎమ్ గోనా వేర్. సో నేను చెప్పా కదా, బ్లష్ ఐ మేకప్ వల్లే మీ ఎంటైర్ మేకప్ లుక్ చేంజ్ అయిపోతుంది. మీరు డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేయాలన్నా ఐ మేకప్ అండ్ బ్లష్తో మీరు లుక్స్ అన్నీ మార్చేయచ్చు. అండ్ బై ద వే లిప్స్టిక్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఐ మేకప్ అయితే ఎక్కువ పాపింగ్ అప్ కాకుండా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా సటిల్ లుక్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఐ విల్ టేక్ దిస్ బ్రౌన్ గైస్, ఇదైతే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. సో వాట్ ఐ డూ ఇస్, కొంచెం ప్రొడక్ట్ తీసుకొని ఐఎమ్ జస్ట్ గోనా డాబ్. సో దాన్ని ఈవెన్ అవుట్ చేయడానికి హ్యాండ్ మీదే డాబ్ చేసుకుంటా. ఇప్పుడు అప్లై చేస్తా, ఎందుకంటే కొంచెం థిక్ వచ్చినా కూడా ఫస్ట్ హ్యాండ్ మీద పోతుంది గైస్. లేకపోతే ఒకేసారి ఇంత లుక్ క్రియేట్ చేసి ఐ మేకప్ దగ్గర తేడా జరిగిందంటే మొత్తం వైప్ అవుట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని ఆల్టర్ చేయటం అంత ప్రొఫెషనల్స్ కాదు మనం. ఫస్ట్ ఐ లిడ్ మీద అప్లై చేసి దెన్ ఐఎమ్ బ్లెండింగ్ ఇట్ అప్వర్డ్ కొంచెం పైకి. స్టార్టింగ్లో ఎవరివన్నా ఇట్లా మేకప్ వీడియోస్ చూస్తుంటే ఎట్లా చేస్తారబ్బా ఇంత ఈజీగా, మనకు రాదు కదా అనుకునేదాన్ని. అట్లా చేస్తూ చేస్తూ మనకు కూడా అలవాటు అయిపోతుంది, మనము ఎక్స్పర్ట్స్ అయిపోతాం. స్టార్టింగ్లో అన్నీ కష్టంగానే ఉంటుంది కదా. సో వన్స్ మనం దిగామంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను ఎట్లా నేర్చుకున్నాను మేకప్ అంటే, నాకు మేకప్ అది అంత తెలీదు. మా మామ్ వాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ నా చైల్డ్హుడ్లో. కానీ నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే మనకి ఎప్పుడు దగ్గరలో కనిపించే వాటి మీద ఎప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అట్లా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది మేకప్ మీద. అసలు ఏమన్నా వేసుకోమన్నా వేసుకునేదాన్ని కాదు. ఈవెన్ నేను ఐబ్రోస్ కూడా చేయించుకునేదాన్ని కాదనమాట. సో దాట్ లేజీ ఐ యామ్ అండ్ దాట్ ఫార్ ఐ యామ్ ఫ్రమ్ దిస్ మేకప్ బ్యూటీ కాన్షియస్ అంతా కూడా. కానీ పోతూ పోతూ బెంగళూరులో వచ్చిన తర్వాత భార్గవ్ వాళ్ళ సైడ్ కజిన్స్ బ్యాచ్ ఎక్కువ. అండ్ ఒకళ్ళకి తర్వాత ఒకళ్ళకి వరుసగా పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి. సో ప్రతిసారి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకుంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ దట్ హెవీ మేకప్ లుక్స్. డెఫినెట్లీ మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకుందామంటే వాళ్ళు చేసినట్టు మనం చేయించుకోవాలంతే. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ స్టైల్లోనే వాళ్ళు చేస్తారు. అట్లా చిన్నగా 1-on-1 ప్రొడక్ట్స్ కొని నేను ఎట్లా చేసుకోవాలి అనేది నేర్చుకొని అట్లా నేర్చుకున్నా అనమాట. నౌ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ దో, బట్ 75% ఐ కెన్ మేనేజ్ గైస్ మేకప్ అంతా చేసుకోవటంలో. ఇంకా నేర్చుకోవాలి, చాలా ఉంది. సో నేనైతే ఒక కలర్ అయితే వేసాను. వీ కెన్ డూ దిస్ ఐ మేకప్ విత్ మల్టిపుల్ షేడ్స్ ఆల్సో. అంటే బేస్ ఇది వేసాం కదా, కార్నర్లో కొంచెం డార్క్ చేసి ఇక్కడంతా షిమ్మర్ వేసి ఐల్ జస్ట్ ట్రై గోయింగ్ విత్ దిస్ డార్క్ బ్రౌన్. ఇప్పుడు ఇది వేసుకున్నాను. సో ఇప్పుడైతే డార్క్ బ్రౌన్ సేమ్ బ్రష్ యూజ్ చేసిన. సో ఇన్నర్ కార్నర్ నుంచి లోపలికి తీసుకొస్తున్నా అనమాట కలర్ అనేది. షిమ్మర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. నేను ఇప్పుడు ఏం చీర కట్టుకోబోతున్నానో కూడా నాకు తెలీదు. సో ఐ విల్ గో విత్ దిస్ గోల్డ్. మిడిల్లో అప్లై చేసా ఇఫ్ యూ సీ. అండ్ ఈ లిడ్ మీద కూడా ఇట్లా మిడిల్లో ఐబాల్ కరెక్ట్ మెజర్మెంట్ క్లోజ్ చేసుకుంటే. ఇప్పుడు ఐ రిమూవ్ ద ఎక్సెస్ ఆన్ మై హ్యాండ్. బేసిక్గా షిమ్మర్ మోస్ట్లీ ఫింగర్తో అప్లై చేస్తేనే బెటర్గా వస్తుంది. మనకి క్వాంటిటీ అది ఒక ఐడియా ఉంటుంది. బ్రష్తో అప్లై చేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయిందంటే వీ కాంట్ వైప్ దట్ ఆఫ్. మళ్ళీ దాన్ని బ్లెండ్ చేసుకోవాలంటే తల ప్రాణంతో ఒక్కొస్తుంది. సీ దట్ మ్యాజిక్ ఎంత బాగా వచ్చిందో కదా. సో ఐ లైక్ ఇట్ గైస్. ఇంకా ఓవరాల్ లుక్ తర్వాత మీకు అర్థమైంది నేను ఏం చెప్తున్నాను. సో ఇప్పుడు ఐ బ్లెండ్ ఇట్ విత్ అ బ్రష్. ఎక్కువ షిమ్మర్ పాపప్ అవ్వకుండా ఉండాలంటే ఈ బ్రష్కి ఆల్రెడీ ఈ కలర్ ఉంది కదా, ఆ కలర్ ఇన్నర్ కార్నర్లో పెట్టాము అంటే విల్ నాట్ గెట్ దిస్ ఓవర్ షిమ్మరీ లుక్. కొంచెం సెటిల్డ్ లుక్ వస్తుంది. ఫైనల్గా ఐ షాడో లుక్ అయితే ఇలా క్రియేట్ చేసా. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రిక్ ఏంటంటే, ఎవరికన్నా బ్రాడ్ నోస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకైతే అవసరం లేదు గైస్, నాకు నా నోస్ చాలా తిన్నే ఉంటుంది. బట్ ప్రాపర్ షేప్ రావాలి నోస్ అట్లా అనుకున్న వాళ్ళకి ఈ కాంటోర్ ఉంది కదా, జస్ట్ టేక్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్. ఈ ఫింగర్తో రబ్ చేయండి. జస్ట్ టేక్ ఈవెన్లీ ఆన్ బోత్ ఫింగర్స్. ఇది ఇట్లా రబ్ చేసి ఈ నోస్ ఉంది కదా ఇట్లా పెట్టి ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి.
దిస్ యాక్చువల్లీ హెల్ప్స్. నోస్ చాలా థిన్గా షార్ప్గా కనిపిస్తుంది. ఐ జస్ట్ షో యూ ద డిఫరెన్స్. కొంచెమే బ్లెండ్ చేయండి, అసలు యాక్చువల్లీ హ్యాండ్తోనే బ్లెండ్ చేయొచ్చు. వెయిట్ ఐల్ షో యూ. ఎక్కువ బ్లెండ్ కూడా చేస్తే కలర్ వైప్ అవుట్ అయిపోతుంది. లుక్ ఎట్ దిస్. షార్ప్ అయిపోయింది కదా నోస్. సో నాది ఉండేదే షార్ప్, ఇంకా షార్ప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇస్ మై ఐబ్రోస్. సో ఐబ్రోస్ అయితే నేను చేయించుకొని ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో ఎక్సెస్ అంతా ఉంది. ఎక్సెస్ని అయితే నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఉన్నదానికి ఒక లైన్. దిస్ ఈస్ ఫ్రమ్ కలర్ బార్ గైస్. అండ్ ఒక ట్రిక్ ఏంటంటే ఐఎమ్ యూజింగ్ దిస్ బ్రౌన్ ఐబ్రో పెన్సిల్. ఎప్పుడు బ్లాక్ యూజ్ చేయకూడదు. బ్లాక్ యూజ్ చేస్తే అదొకలాగా పాపప్ అయి కనిపిస్తుంది అండ్ ఏమో ఫినిషింగ్ అంత న్యాచురల్ అనిపించదు. దిస్ బ్రౌన్ యాక్చువల్లీ హెల్ప్స్. దిస్ ఇస్ ఫ్రమ్ కలర్ బార్ అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్నా గైస్, ఇంకా ఇంత పెన్సిల్ ఉంది. సరే వై నాట్ అని చెప్పి ఇదే యూజ్ చేసిన. ఇంకా ఐబ్రో పెన్సిల్స్ వేరేవి చాలా కొన్నా కానీ దిస్ ఓన్లీ ఐఎమ్ యూజింగ్. మిగతాని కూడా ఎక్కువ యూజ్ చేయను అనమాట. సో ఇదే ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకొని యూజ్ చేస్తా. అండ్ టిప్, ఈ షార్ప్ ఉంది చాలు. అండ్ జస్ట్ కింద ఒక లైన్ అండ్ పైన ఒక లైన్. నేను ఎక్కువ థిక్ చేయాలనుకోవట్లేదు, ఎంత చేసినా కూడా థిక్ వచ్చేస్తుంది. ఐబ్రోస్ డ్రా చేయటంలో ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్. ఐబ్రోస్ మాత్రం న్యాచురల్ హెయిర్ ఫినిషర్ రావాలి అంటారు, బట్ చెప్పా కదా నేను ఇంకా అంత ఎక్స్పర్ట్ అవ్వలేదు. దాన్ని అడ్జస్ట్ థిక్గానే చేస్తా గైస్. న్యాచురల్ హెయిర్ లైన్స్ లాగా, హెయిర్ స్ట్రోక్స్ లాగా అయితే రాదు నాకు. సో నాకు ఓన్లీ ఫిల్లింగ్ ఈ పార్ట్లో కావాలి. ఇదంతా కూడా థిక్కే ఉంది. సో నేను ఎక్కువ ఏం ఫిల్ చేయట్లేదు దాన్ని, ఊరికే ఒక లైన్ లాగా ఇస్తున్నా స్ట్రోక్స్. నాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ దిస్ పార్ట్. సో ఐ టేక్ దిస్ బ్రష్. సో ఐబ్రో బ్రష్ అనమాట. ఈ బ్రష్ తీసుకొని లాంగ్ లెంత్ ఉన్న వాళ్ళైతే ఫస్టే ఇట్లా బ్రషింగ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ డ్రాయింగ్ యువర్ ఐబ్రోస్. సో ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్తో ఆ డ్రా చేసిన లైన్ అయితే బ్లెండ్ చేసేస్తున్నా ఇట్లా. నేను ఏమన్నా ఈవెంట్స్ లేకపోతే పార్టీస్ ఉన్నాయి అన్నప్పుడే ఐబ్రోస్ చేయించుకుంటా, లేకపోతే ఐ కీప్ మై ఐబ్రోస్ లైక్ దాట్ ఓన్లీ. ఎందుకంటే నావి తిన్నే ఉంటాయి. బేసిక్గా చేయించుకొని ఎక్స్ట్రాస్ గ్రో అవటం స్టార్ట్ అయింది, లేకపోతే ఇంతకుముందు అసలు చేయించుకునేదాన్ని కూడా కాదు. లుక్ ఎట్ దిస్. నెక్స్ట్ థింగ్ ఇస్ ఐలైనర్ అండ్ కాజల్. సో రెండిటికి సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. మెబిలిన్ది జెల్ ఐలైనర్ అనమాట. సో దీంతోనే కాజల్ అప్లై చేస్తాను అండ్ లైనర్ కూడా డ్రా చేస్తాను. ఇన్నర్ ఐ కార్నర్లో చాలా థిన్ లైన్ ఉండాలి, అప్పుడే లుక్ అనేది బాగా వస్తుంది. ఐల్ అప్లై ఆన్ ద అదర్ సైడ్ ఆల్సో. అండ్ హియర్ ఇట్ ఈస్. ఐలైనర్ అయితే అప్లై చేశాను. 2 ఐలైనర్స్ ఎప్పుడు ఎవరికి ఈక్వల్గా సేమ్గా రావు గైస్, బట్ లెట్ ఇట్ బి సిమిలర్ ఉంటే చాలు, సేమ్ టు సేమ్ అవసరం లేదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఇదే బ్రష్ ఏదైతే ఉందో ఇది మెబ్లిన్ దాంట్లోనే సెట్ అనమాట. ఈ బ్రష్ ఇది, దీని బ్యాక్ సైడ్ ఉంది కదా ఎడ్జ్, ఆ ఎడ్జ్తో ఆ కాజల్ అప్లై చేస్తా గైస్ నేను. ఆబ్వియస్లీ పైన అప్లై చేశానంటే అది మనం లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు కింద లిడ్కి కూడా వస్తుంది, బట్ అంత థిక్ ఉండదు. సో నాకు అంత థిక్ ఉండకూడదు అని చెప్పి నేను ఈ పని చేశాను అనమాట. ఫైనల్ ఐ మేకప్ కంప్లీట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూస్ మస్కారా. ఐమ్ గోయింగ్ విత్ దిస్ లాక్మీ. సో ఇదైతే న్యాచురల్గా మనం ఆర్టిఫిషియల్ ల్యాషెస్ అవి యూజ్ చేయకుండా లాంగ్ ల్యాషెస్ కావాలి అంటే దిస్ రియల్లీ హెల్ప్స్. సో లాక్మీ అబ్సల్యూట్ 3D ల్యాష్ వాల్యూమైజర్. సో బిఫోర్ యూజింగ్ దగ్గర ల్యాష్ కర్లర్ అదంతా ఉంది, కానీ నాకైతే అవసరం లేదు గైస్. నా ల్యాషెస్ అప్లిఫ్టెడే ఉంటాయి. సో నాకు బేసిక్గా అంత యూజ్ రాదు అది. ఎవరికైనా కావాలంటే ఆ కర్లర్ యూజ్ చేసి ఫస్ట్ కర్ల్ చేసి దెన్ యూ కెన్ యూజ్ దిస్ మస్కారా. అండ్ డౌన్ ల్యాషెస్కి కూడా అప్లై చేస్తా. ఓ నో, నాకు ప్రతిసారి అవుతుంది గైస్ ఇది. మస్కారా ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర అంటించుకుంటా. దట్ డెఫినెట్లీ హ్యాపెన్స్. కాకపోతే
అది రిమూవ్ చేయడానికి కూడా మళ్ళీ అయింది. రిమూవ్ చేయడానికి కూడా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. సో ఐల్ జస్ట్ షో యూ. సో ఇక్కడ మస్కారా అయింది, ఇఫ్ యూ కెన్ సీ. అంటే ఎక్కువ డార్క్ కూడా అవ్వలేదు, లైట్గానే అయింది. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు ఇట్. కొంచెం సేపు వదిలేసిన తర్వాత ఫుల్ డ్రై అవుట్ అవుతుంది. డ్రై అవుట్ అయ్యాక ఐల్ షో యూ దట్ ఏం చేస్తాను అనేది. అండ్ నెక్స్ట్ ఐమ్ గోనా డూ మై లిప్ లైనర్. సో లిప్ లైనర్ అయితే దేనికైనా ఏ లిప్స్టిక్ అయినా మ్యాచ్ అవ్వాలి అంటే యూజ్ దిస్ డార్క్ బ్రౌన్ షేడ్ గైస్. సో ఇదైతే స్విస్ బ్యూటీ నుంచి. మనం లిప్ షేప్ ఏమైనా చేంజ్ చేయాలి అన్న వైల్ అప్లయింగ్ యువర్ లిప్ లైనర్ యూ కెన్ చేంజ్. కాకపోతే నేనైతే నా ఫేస్లో ఉన్న ఫీచర్స్ ఏవి మార్చాలనుకోవట్లేదు. లిప్ షేప్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతా. సి హియర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ అప్లయింగ్ అ లిప్ లైనర్. అండ్ ఫస్ట్ ఇదైతే వైప్అవుట్ చేద్దాం. ఇక్కడ మస్కారా అంటుంది కదా, సో అది ఏం చేయాలంటే డ్రై అవుట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఆఫ్ యువర్ ఐబ్రో పెన్సిల్, ఐబ్రోది ఇది ఉంటుంది కదా, ఇది తీసుకొని జస్ట్ రబ్ చేస్తే వెళ్ళిపోతుంది గైస్. ప్లెయిన్ బ్లెండర్ నాకేం లేదు ప్రొడక్ట్. డన్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐమ్ గోనా డూ ఇస్, ఈవెన్ ఫినిష్ రావాలి అంటే జస్ట్ ఐ షాడో నేను ఏదైతే పైన అప్లై చేశానో అదే తీసుకొని జస్ట్ కొంచెం ప్రొడక్టే తీసుకుంటున్నా గైస్. ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్. మస్కారా వేయకముందే చేయాలి పని, కాకపోతే మర్చిపోయా. కొంచెం లైక్ ఈవెన్ ఫినిష్ అయితే వస్తుంది. లాస్ట్ స్టెప్ ఇస్ గోనా బీ హైలైటింగ్. సో హైలైటర్ ప్యాలెట్ అయితే ఉంది నా దగ్గర, నైకాది. సో దీంట్లో అయితే మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. కావాలంటే వీ కెన్ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ అప్లై. నేను సింగిల్ షేడ్స్, ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ అంతవరకు తీసుకొని ఐ యూస్ దిస్ హైలైటర్ బ్రష్ అనమాట. సో బ్రష్ అయితే ఎక్కువ ఫోర్స్ఫుల్గా మనం ప్రెషర్ అప్లై చేయకూడదు, లైక్ ఆ ఫౌండేషన్ బ్లెండ్ చేసినప్పుడు లాగా. జస్ట్ ఎడ్జ్లో పట్టుకొని టేక్ సమ్ హైలైటర్. మనకి ఎక్కడ హైలైట్ అయ్యి కనిపిస్తుంది, ఇప్పుడు లైట్ మన ఫేస్ మీద పడ్డప్పుడు ఎక్కడైతే పాపింగ్ అప్ లాగా కనిపిస్తుందో సో అక్కడే హైలైటర్ అప్లై చేయాలి. నాకు బేసిక్గా హైలైటర్ ఎక్కడ అప్లై చేయాలి, బ్లష్ ఎక్కడ అప్లై చేయాలి, ఇవన్నీ అస్సలు తెలిసేవి కాదు. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకే తెలుస్తుంది ఇది ఎక్కడ చేయాలి. అమ్మో ఇన్ని వాడతారా మీరు, ఓకే నేను అట్లే అనుకునేదాన్ని, మీరు అనుకోవటంలో తప్పే లేదు. హైలైటింగ్ ఎక్కడెక్కడ చేయాలి అంటే నేను ఎక్కడ చేస్తానో చెప్తా. అందరూ ఎవరి ఇష్టం వాళ్ళది గైస్. ఎక్కడ హైలైటింగ్గా కనపడాలి అనుకుంటే అక్కడ. నోస్, చీక్ బోన్, ఐబ్రోస్ హైలైటింగ్ హై టాప్ మీద. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ కార్నర్లో. అండ్ ఫైనలీ సెట్టింగ్ స్ప్రే. నేను యూజ్ చేసే సెట్టింగ్ స్ప్రే వచ్చేసి రివల్యూషన్ది ఫిక్స్ అండ్ గ్లో. ఇదైతే కొంచెం డూయీ ఫినిష్ ఇస్తుంది, మ్యాట్ ఫినిష్ అలా రాకుండా కొంచెం షిమ్మర్ అది ఉంది గైస్. యూ హ్యావ్ టు షేక్ దిస్ బిఫోర్ యూస్. సో గ్లో లాగా వస్తుంది, అల్ట్రా గ్లో కైండ్ ఆఫ్ థింగ్. సో ఎవరికైనా డూయీ ఫినిష్ కావాలి అనుకున్న వాళ్ళు ఐ రికమెండ్ దిస్. నా దగ్గర నార్మల్ సెట్టింగ్ స్ప్రే ఉంది కలర్ బార్ది, కాకపోతే అయిపోయింది గైస్. సో ఎంటీ బాటిల్, సో నిన్నే అయిపోయింది, నేను మళ్ళీ రీస్టాక్ చేయాలి. కలర్ బార్ది కూడా బాగుంటుంది. సో ఫినిషింగ్ మిస్ట్ అనమాట ఇది. సో సెట్టింగ్ స్ప్రే చేశాక వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ ఎ వైల్. మొత్తం ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రే చేసుకోండి గైస్. అండ్ ఫైనల్ స్టెప్ ఇస్ మై లిప్స్టిక్. సటిల్ లుక్ అన్నిటి మీదకి వెళ్ళటానికి ఐఎమ్ యూజింగ్ దిస్ లాక్మే 15 నూడ్ పాప్ అంట షేడ్ నెంబర్. సో 3D స్లిమ్ లిప్స్టిక్. Look at this, I'm done. లిప్స్టిక్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఫైనలీ ఐఎమ్ డన్ గైస్. మేకప్ ఎలా ఉంది? నా మేకప్ లుక్ బాగుందా? అంటే
బేసిక్‌గా వన్ మోర్ థింగ్ ఏంటంటే మేకప్ వేసిన వెంటనే కన్నా వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్. అంటే అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా మనం వెయిట్ చేసాము అంటే మన స్కిన్‌లోకి బ్లెండ్ అయ్యి ఆ లుక్ అనేది ఇంకా బాగా వస్తది. దిస్ ఈజ్ హౌ మై మేకప్ లుక్. న్యాచురల్ లైట్ కింద, స్టూడియో లైట్ కింద మీకు అట్లే కనిపిస్తుంది, మీరు ఏం చేసుకున్నా అనుకోవచ్చు. బట్ నో గైస్, ప్రాపర్గా మేకప్ చేసాం, ప్రాపర్ బేస్ క్రియేట్ చేసామంటే ఇట్లయితే కనిపిస్తుంది. సో నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి మీరు కూడా మేకప్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ దిస్ ఫ్లాలెస్ లుక్. సో దట్స్ ఇట్ గైస్. నా మేకప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయి, మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ కమెంట్స్లో చెప్పండి, నాకు కొత్త ఐడియాస్ ఉన్నట్లు ఉంటాయి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బాయ్.